ఏంకా స్పెషల్ ఈరోజు ఏం చేస్తున్నావు? ఏం లేదురా, ఈ మధ్య డైలీ బ్రేక్ఫాస్ట్ అనేది స్కిప్ అయిపోతుంది టైం లేక. అందుకని ఈరోజు ఓట్స్తో ఫుడ్ చేద్దామని డిక్లేర్ అయిపోయినా. దీనికి పాలు వేస్తున్నావా? అవును, కొంచెం పాలు, పెరుగు, అన్ని విటమిన్స్, మినరల్స్ అన్నీ ఉన్నాయన్నమాట దీంట్లో. ఏం మెజర్ చేయాలనా ఎట్టా? మెజర్ ఏం లేదు, మన ముగ్గురికి 3 కప్పులు మైన సరిపోయే లెవెల్లో వేసుకుందాం అనుకున్నా. కాకపోతే కొంచెం పెరుగు కూడా యాడ్ చేస్తున్నా, కొంచెం చలవ చేస్తుంది కదా అని ఓట్స్ వేస్తున్నాను అనమాట. ఎందుకంటే పొద్దున్న ఆకలి లేకుండా కొంచెం బాడీకి వీక్ కాకుండా ఉండడానికి, ఎనర్జీ ఫుల్ డే ఉండేదానికి. ఇన్ కేస్ నాలో ఒకవేళ కొంతమందికి ఓట్స్ ఇష్టం ఉండదు కదా, లేకుంటే స్కిప్ చేసేసుకోవచ్చు. ఓట్స్ లేకుండా కూడా మామూలుగా మనం అలానే ప్రిపేర్ చేసుకోవచ్చు, స్కిప్ చేయొచ్చు అనమాట. స్కిప్ చేయొచ్చు. అందులో ఇంకా మనకి హెల్తీగా పనికొచ్చేదానికనేసి దీంట్లో చియా సీడ్స్ యాడ్ చేస్తున్నాను. ఎందుకంటే వాటర్ ఎక్కువ తీసుకో నువ్వు కూడా, నేను కూడా డ్యూటీ టైంలో మనకి ఎక్కువ దాని మీదకి వెళ్ళదు కదా వాటర్ తాగాలి అనేసి. అందుకని చియా సీడ్స్ అయితే మనకు డబల్ వాటర్ అనేది ఫీడ్ చేసుకుంటుంది సీడ్ అనేది. కాబట్టి మనకి ఎక్కువ టైం వాటర్ తీసుకోకపోయినా కూడా దీన్ని మనం వాటర్లో వేసుకున్నా కూడా మనకి హెల్త్కు మంచిది. అందుకోసం దీన్ని యాడ్ చేస్తున్నాను. అవును, ఇదైతే బాగుంటుంది. ఎందుకంటే మనం డ్యూటీలో ఉన్నప్పుడు తాగాలి అనుకుంటాం కానీ రోజు స్కిప్ చేసేస్తూనే ఉంటాము, కావాల్సినంత వాటర్ తాగం కదా మనము. ఇదైతే కొద్దిగా చియా సీడ్స్ ఎక్కువ వాటర్ని కన్జ్యూమ్ చేసుకుంటాయి కాబట్టి బాడీకి కూడా బాగుంటుంది. ఓట్స్ అనేది కొద్దిగా మెల్ట్ అయినట్టు ఉన్నాయి, ఉడికినట్టు ఉన్నాయి. ఓకేరా, ఒక 2 మినిట్స్ ఉండిచ్చేసి తీసేసాయి. ఎక్కువ మరీ ఏం అవసరం లేదు. వితిన్ 5 మినిట్స్లో ఓట్స్ అనేది బాయిల్ అయిపోతాయి. మనకి ఈ గ్యాప్లో ఏం చేస్తామంటే చియా సీడ్స్ నానబెట్టి పెట్టుకున్నాం అనమాట ఆల్రెడీ. అవి పక్కన కలుపుకున్నాం మనం. ఇప్పుడు మనకి ఒక 2 to 3 స్పూన్స్ వచ్చేసి లెమన్ తీసుకుంటున్నాం. లెమన్ కానీ యోగర్ట్ కానీ తీసుకుని మనకు కావాల్సినంత తేనె యాడ్ చేసుకోవచ్చు. అంటే నేను 1 to 1.5 స్పూనే వేస్తున్నాను, మరి ఎక్కువ స్వీట్నెస్ అవసరం లేదనిపించింది. ఇది ఈవెన్ డైట్ తీసుకునే వాళ్ళకి, డైట్ ఫుడ్ కూడా పనికొస్తుంది. మీకు వద్దు, తేనె అవైలబిలిటీ లేదనుకున్నప్పుడు షుగర్ కూడా యాడ్ చేసుకోవచ్చు. వీలైనంత వరకు షుగర్ స్కిప్ చేస్తేనే మంచిది అనుకుంటా కదా. ఇప్పుడున్న దానికైతే ఎక్కువ షుగర్ని అవాయిడ్ చేయడమే మంచిది హెల్త్కి అయితే. అందుకనే నేను కొంచెం 1.5 స్పూన్ యాడ్ చేస్తున్నాను. 3 కప్స్ వరకు సరిపోతుంది. అందుకే ఇప్పుడు ఇందులో మనం ఫ్రూట్స్ కూడా యాడ్ చేసుకుందాం. మనం ఏవైతే ఫ్రూట్స్ మనం డైలీ అవాయిడ్ చేస్తున్నామో అవే ఫ్రూట్స్ వేసుకున్నామంటే మనకి హెల్త్కి కూడా మంచిది. ఇందులో నేను జస్ట్ గ్రేప్స్ వేస్తున్నాను, పొమగ్రానేట్ సీడ్స్ వేస్తున్నాను, యాపిల్ కూడా వేస్తున్నాను. ఇవైతే నువ్వు డైలీ తినట్లేదు కదా మనం. అవును, మనం డైలీ ఎలాగో ఫ్రూట్స్ అది పనిగా అయితే తినట్లేదు, తినాలి అనుకుంటున్నాం కాబట్టి ఇలా అయితే మనం తెలియకుండా కూడా బాగా తినేసేయచ్చు అనమాట. కొద్దిగా హెల్త్కి మంచిది. మనం ఏవైతే స్కిప్ చేస్తామో, మనకి ఇష్టం లేదనుకుంటామో దాంట్లో యాడ్ చేసుకుంటే కొద్దిగా ఎక్స్ట్రా ఫ్లేవర్ లాగా కూడా ఉంటుంది, హెల్త్కి కూడా మంచిది కాబట్టి తినేసేయచ్చు. ఇంకా నీకు కావాలంటే మార్నింగ్ వాల్నట్స్ కానీ, బాదాం కానీ మనము సోక్ చేసి పెట్టేసుకుంటాం కదా నైట్ టైంలో, అవి కూడా కొంచెం చిన్నగా ముక్కలుగా కట్ చేసుకొని వేసుకుంటే ఇంకా మంచిదన్నమాట. నీకు ఫుల్ డే ఎనర్జీ అనేది బాగా ఉంటుంది. వీలైనంత వరకు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అనేది స్కిప్ చేయకుండా ఉండేదానికి ట్రై చేయండి. అంటే మనం ఇది ఇన్స్టాంట్గా అప్పటికప్పుడే తయారు చేసుకొని తినాలా, లేకుంటే మనం ముందే తయారు చేసి పెట్టుకోవాలా అక్క? ఏం అవసరం లేదురా, ముందు రోజు కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనం ఎలాగో పెరుగు, పాలు వేస్తున్నాం కదా, కాబట్టి ఇప్పుడు వీటిలో ఫ్రూట్స్ మనకి ఏమేం కావాలనుకుంటున్నామో, డ్రై ఫ్రూట్స్ కానీ ఏమైనా సరే ఇందులో వేసేసుకొని మనం ఫ్రిడ్జ్లో పెట్టేసుకొని అయినా సరే మరుసటి రోజు పొద్దున్నే చల్లగా ఉంటుంది కదా, అప్పుడు తీసుకున్నామంటే మనం ఈవెన్ క్యారేజ్లో పెట్టుకొని తీసుకెళ్ళినా కూడా ఒక 1 hour తర్వాత, అంటే ఇమీడియట్గా మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ తినలేం కదా, అలాంటప్పుడు కొంచెం మనం ఇక్కడ నుంచి ఫ్రిడ్జ్లో పెట్టుకొని వెళ్ళినప్పుడు అది నార్మల్ టెంపరేచర్కి వస్తుంది. తర్వాత అయినా 8 o'clock 9 o'clock అలా అయినా తినొచ్చు. అవును, ఫ్రిడ్జ్లో పెడితే కొద్దిగా చల్లగా ఉంటుంది కాబట్టి దాని టేస్ట్ అంతా కూడా బాగుంటుంది అనుకుంటా. బాగుంటుంది. ప్లస్ ఇంకోటి ఏంటంటే పొట్టలో కూడా చల్లగా ఉంటుంది మనకి. మెయిన్ ఏంటంటే మనకు సజ్జా సీడ్స్ యాడ్ చేస్తాం కాబట్టి మనకు చలవ కూడా చాలా మంచిది. ఇదైతే హెల్తీరా. అందులో ఓట్స్ ఉన్నాయి కాబట్టి మనకి ఎక్కువ అవసరం లేదు. చూడు, నేను కొంచెం కాల్చి చల్లార్చిన పాలే వేస్తున్నాను, అంటే కొంచెం గోరువెచ్చగా ఉన్నాయన్నమాట పాలు. ఇవి పాలు వద్దనుకున్న వాళ్ళు పెరుగుతో కూడా అట్లాగే చేసేసుకోవచ్చు. కాకపోతే కొద్దిగా మిల్క్ యాడ్ చేసుకుంటే బాగుంటుంది అనుకుంటా కదా. మామూలుగా పెరుగు తినే వాళ్ళు ఖచ్చితంగా పాలు కూడా ప్రిఫర్ చేస్తారనుకుంటా. కానీ హెల్తీనే. మార్నింగ్ మనకి ఇమీడియట్గా చేసుకోలేము అనుకున్నప్పుడు నీకు ముందు రోజైనా ప్రిపేర్ చేసుకోవచ్చు, లేదంటే అప్పుడప్పుడైనా సరే నీకు ప్రిపేర్ చేసుకొని వెళ్ళొచ్చు. కాకపోతే నీకు ఫ్రూట్స్ అనేది యాడ్ చేస్తున్నాం కదా, అప్పుడు నీకు కావాల్సిన మినరల్స్ అన్నీ, బాడీకి విటమిన్స్ అన్నీ అందుతాయి అన్నమాట. టేస్ట్ ఎలా ఉంది, నచ్చిందా? చాలా బాగుంది అక్క, ఫస్ట్ టైం తింటున్నా కదా. అంటే ముందు ఎప్పుడు ఒకవేళ నాకు నచ్చదేమో అనుకునేదాన్ని, టేస్ట్ చూసిన తర్వాత చాలా బాగుంది.
చూడు సింపుల్గానే చేసినా కూడా మనకి 3 కప్స్కి అనేది రెడీ అయిపోయింది. చిన్ని బాక్స్లో పెట్టుకొని తీసుకెళ్ళచ్చు. మనకు అనిపిస్తుంది తక్కువ కదా అని, కానీ ఇదే హెవీ అయిపోతుంది అనమాట. పిల్లలు కూడా ఇష్టంగా తింటారు అక్క. ఇలా అంటే మనము చాలా వెరైటీగా ఫ్రూట్స్ అన్నీ యాడ్ చేసాం కదా, వాళ్ళకి కలర్ఫుల్గా కనిపిస్తే వాళ్ళు కూడా వెరైటీ డిజర్ట్ లాగా ఉంటుంది కాబట్టి వాళ్ళు కూడా ప్రిఫర్ చేస్తారు. నేను అప్పుడప్పుడు చేసుకుంటాను రా. నాకు స్కూల్కి అయితే పిల్లలకి అయితే పెట్టాలనుకున్నప్పుడు నేను ఇంటి దగ్గర చేస్తూ ఉన్నాను. ఇప్పుడు మా మమ్మీ చేస్తుంది అనమాట. బయట స్నాక్స్ కంటే ఇది చాలా హెల్దీ. మీరు కూడా ట్రై చేసి చూడండి.